మరుసటి రోజు ఉదయం ఆదిత్య 28 సంవత్సరాలు కదా, తన ఆఫీస్లో ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం నిన్న రాత్రి జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా బైక్పై అనుష స్పర్శ, ఆమె వెనుక సీట్లో కూర్చున్నప్పుడు కలిగిన ఉద్వేగం. అతను తన ల్యాప్టాప్లో కొత్త భవనం డిజైన్ ప్లాన్లను చూస్తున్నాడు. కానీ ప్రతి రేఖ, ప్రతి కోణం అనుష రూపంలోనే కనిపిస్తున్నాయి. ఆదిత్య తనలో తాను ఇలా అనుకుంటాడు, ఛీ ఏంటి పిచ్చి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, కానీ నిన్నటి నుంచి నా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాను. కేవలం ఒక అమ్మాయి, ఒక ఆర్ట్ క్యూరేటర్, నేను ఆర్కిటెక్ట్, మన ప్రపంచాలు వేరు. కానీ ఆ స్పర్శ, ఆ నవ్వు. అతని గందరగోళంలో పడి అతను అసిస్టెంట్ను పిలిచి, ఈరోజు నా అపాయింట్మెంట్స్ కానీ క్యాన్సిల్ చేయండి, నాకు ఒక అత్యవసరమైన మీటింగ్ ఉంది అని చెప్పి వెంటనే బయలుదేరాడు. అతను అనుషను మళ్ళీ చూడాలని తీవ్రమైన ఆరాటం. రూపకళ అప్పుడు గ్యాలరీలో. అతనుకు అనుష హడావిడి. ఆదిత్య చెప్పిన అడ్రస్ ప్రకారం మలక్పేట్లోని రూపకళ ఆర్ట్ గ్యాలరీకి చేరుకున్నాడు. ఈ గ్యాలరీ డిజైన్ చాలా అస్తవ్యస్తంగా ఉంది, కళాత్మకంగా ఉంది. ఇంకా ఇది ఆదిత్య పర్ఫెక్షన్ ఆలోచనలకు పూర్తి విరుద్ధం. అనుష గ్యాలరీలోని తాజా ప్రదర్శన ఏర్పాట్లో బిజీగా ఉంది. ఆమె చేతికి రంగులు అంటుకున్నాయి, జుట్టు కొద్దిగా చెదిరింది. కానీ ఆ చిలిపి గందరగోళంలో కూడా ఆమె అందంగానే ఉంది. ఆదిత్య గ్యాలరీలోకి అడుగు పెట్టగానే అనుషను చూసి ఆగిపోయాడు. అనుష, ఏమైంది, మా క్లాస్ అయ్యిందా అని తన అసిస్టెంట్తో నవ్వుతూ మాట్లాడుతోంది. ఆదిత్య ధైర్యం చేసి అనుష దగ్గరకు వెళ్ళాడు. అనుష అని పిలిచాడు. అనుష అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆదిత్య గారు, మీరా, మీరు ఇక్కడ? అవును, నేను ఈ ఏరియాలోనే ఒక క్లయింట్ని కలిశాను. పని అయిపోయాక మీ గ్యాలరీ చూడాలనిపించింది. ఆర్కిటెక్ట్గా కొత్త డిజైన్లు చూడాలి కదా అని అబద్ధం చెప్పాడు. ఆర్కిటెక్ట్ వర్సెస్ ఆర్ట్. అనుష నవ్వుతూ, ఓ సంతోషం, దయచేసి చూడండి, ఇది మా కొత్త థీమ్, ది బ్రేకింగ్ ఆఫ్ బౌండరీస్ అని చెప్పింది. ఆదిత్య చుట్టూ చూశాడు. అక్కడ ఉన్న ఒక పాత విరిగిన కుండను చూపిస్తూ అనుష, ఇది చూడండి, ఇది ఈ ప్రదర్శనలో హైలైట్. పగిలిపోవడం కూడా ఒక కొత్త రూపమే కదా ఆదిత్య గారు అని అడిగింది. ఆదిత్య ముఖం మారిపోయింది. అతనిలో ఉన్న పర్ఫెక్షన్ ప్రియుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆదిత్య, ఇప్పుడు పగిలిపోవడం కొత్త రూపమా? అనుష, పగిలిపోవడం అంటే వైఫల్యం. ఒక కుండకు పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ మన్నిక ఉండాలి. డిజైన్ అంటేనే ఫంక్షనాలిటీ. ఇది కేవలం పనికిరానికి వస్తువు. అనుష నవ్వడం మొదలుపెట్టింది. మీ ప్రపంచం చాలా సరళమైనది ఆదిత్య గారు. ఆర్కిటెక్ట్లో మీరు గోడలు కడతారు, మేము ఆ గోడలను కూల్చి కొత్త భావోద్వేగాలను సృష్టిస్తాం. మీరు కట్టినట్లుగా ఈ ప్రపంచం అంతా చదరంగా, కోణంగా ఉంటే బోరింగ్గా ఉండదా? ఆ మాటలకు ఆదిత్యకు కోపం వచ్చినా ఆమె కళ్ళల్లోని నిప్పు అతన్ని శాంతపరిచింది. అప్పుడు ఎమోషనల్గా పాత పరిచయం. అప్పుడే గ్యాలరీలోకి ఒక హ్యాండ్సమ్ వ్యక్తి ప్రవేశించాడు. అతని పేరు విక్రమ్, 30 సంవత్సరాలు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అతను అనుషకు పాత స్నేహితుడు, ఇంకా ఆమె మొదటి ఆర్ట్ క్లయింట్. అను, నువ్వేంటి ఇక్కడ? నువ్వు లేకుండా ఇదంతా ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అంటూ విక్రమ్ చనువుగా పలకరించాడు. అనుష మొహంలో మెరుపు వచ్చింది. విక్రమ్, నువ్వెప్పుడొచ్చావు? ఈ ప్రదర్శన నీకోసమే. విక్రమ్ నవ్వుతూ అనుష భుజంపై చెయ్యి వేయబోయాడు. అది చూసిన ఆదిత్యకు కోపం, ఈర్ష్య ఒక్కసారిగా పెరిగాయి. ఆదిత్య మొహం డ్రామాటిక్గా మారిపోయింది. అనుష, ఇతను అని ఆదిత్య గొంతులో స్వరం మారింది. విక్రమ్ ఆదిత్యను తల నుంచి పాదం వరకు చూసి, ఓ మీరెవరు? కొత్త డిజైనరా? నా ఫ్రెండ్ అనుషతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అని కొద్దిగా వెటకారంగా అడిగాడు. ఆదిత్య ఈర్ష్యతో, నేను ఆదిత్య, ఆమె ఇంటి పక్కనే ఉంటాను. నిన్న రాత్రి బైక్పై ఆమెను డ్రాప్ చేసింది నేనే. విక్రమ్ నవ్వాడు. అయ్యో థ్యాంక్స్, నేనుంటే ఆ కారు పంపించేవాడిని కదా.
అనుకు బైక్ ప్రయాణాలు ఇష్టం ఉండవు కదా అనుష నవ్వి, విక్రమ్, ఆదిత్య గారు ప్లీజ్. విక్రమ్, ఆదిత్య మా కాంప్లెక్స్ ఆర్కిటెక్ట్, నిన్న కొద్దిగా హెల్ప్ చేశారు అంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రేమ సూచన. ఆదిత్య ఆ మాటలకు మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. కేవలం హెల్ప్ కాదు అనుష, ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లాన్. మీ పాత వస్తువులను కాపాడాను. ఇదిగో ఈ డైరీ అంటూ నిన్న రాత్రి ఆమె పడగొట్టపోయిన డైరీని చూశాడు. అనుష వెంటనే అర్థం చేసుకుని విక్రమ్ వినేలా గట్టిగా నవ్వింది. ఓ ఆదిత్య గారు, మీరు చాలా ఉద్రేకంగా ఉంటారు కదా. ఒక పగిలిన గుడ్డను కూడా వైఫల్యం అంటారు, కానీ కొన్నిసార్లు పగిలిపోవడం కూడా మంచిది. ఇతరుల సహాయం అర్థమవుతుంది కదా విక్రమ్. ఆ మాటల ద్వారా అనుష విక్రమ్కు ఆదిత్యకు మధ్య ఒక సరిహద్దు గీసింది. ఆదిత్య వైపు చూసి కన్ను కొట్టింది. ఆ కవ్వింపుతో ఆదిత్య మనసులోని కోపం మాయమై ఒక తీయని ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. అప్పుడు వాళ్ళు ముగించుకుంటూ తొలి వాగ్దానం చేసుకున్నారు. ఆదిత్యకు అర్థమయ్యింది, అనుష తనని ఎమోషనల్గా కవ్విస్తోంది. సరే అనుష, మీ పర్ఫెక్షన్ లేని ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ మీరు కూడా నా ఆర్కిటెక్చర్ ప్రపంచాన్ని చూడాలి. పర్ఫెక్ట్గా ఉంటే ఎంత అందంగా ఉంటుందో చూపించాలి అన్నాడు ఆదిత్య. అనుష, చూద్దాం. మీరు మా ఆర్ట్ను మెచ్చుకునే వరకు నేను మీ డిజైన్ను మెచ్చుకోను అని నవ్వుతూ సవాల్ విసిరింది. విక్రమ్ కొద్దిగా అసహనంగా నిలబడ్డాడు. ఆదిత్య వెళ్తూ వెళ్తూ అనుషతో మెల్లగా అన్నాడు, నిన్న బైక్పై ఆ భుజం పట్టుకున్న స్పర్శ, అది చాలా పర్ఫెక్ట్గా ఉంది అనుష. నా డిజైన్లలో కూడా అంత పర్ఫెక్షన్ లేదు. నెక్స్ట్ టైం మీరే పిలవాలి, ఓకే. అనుష మాటలకు పూర్తిగా సిగ్గుపడింది. అనుష తనలో ఇలా అనుకుంటుంది, ఈ ఆర్కిటెక్ట్ చాలా ప్రమాదకరం. ఇతను కేవలం భావాలను కాదు, మనసులను కూడా డిజైన్ చేయగలడు అని అంటూ తన మనసులో ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంతటితో ఎపిసోడ్ 2 రెండు ప్రపంచాల ఒక ప్రేమ కథ ఎపిసోడ్ 2 తర్వాత ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇంతవరకు జరిగినది అనుష ఆదిత్య మధ్య డ్రామా. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అనుష ఆదిత్యల మధ్య డ్రామా కవ్వింపులు మరింత పెరుగుతాయి. ఆదిత్య తన పర్ఫెక్షన్ పద్ధతిలో అనుష కోసం ఒక అనూహ్యమైన సాయం చేయబోతాడు. విక్రమ్ ఆదిత్యకు ఒక పెద్ద సవాలు విసురుతాడు. వారి పక్కింటి బంధం ప్రేమ బంధంగా ఎలా మారుతుంది? తర్వాయి భాగంలో కోసం వేచి ఉండండి. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.